తెలంగాణ రాజకీయాల్లో మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్టులు, బండి భగీరథ్ కేసులో ఊహించని మలుపులు. ఎన్నాళ్ళు ఒక ఎత్తైతే ఇప్పుడు సీన్ మొత్తం ఢిల్లీకి షిఫ్ట్ అయిపోయింది. తాజాగా తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా కేంద్రానికి ఇచ్చిన ఒక సీక్రెట్ రిపోర్ట్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో అటామిక్ బాంబ్లా పేలింది. అసలు గవర్నర్ ఢిల్లీ పర్యటన వెనుకున్న అసలు రహస్యం ఏంటి? బండి సంజయ్ రాజకీయ జీవితానికి ఎన్కార్డ్ పడబోతుందా? బండి సంజయ్ కోసం రేవంత్ రెడ్డి ఎందుకు రంగంలోకి దిగినట్టు? నిన్న మొన్నటి వరకు బండి భగీరథ్ కేసు కేవలం తెలంగాణ వరకే పరిమితం అనుకున్నారు. కానీ కథ ఊహించని మలుపు తిరిగింది. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో గవర్నర్ చేతిలో ఒక పవర్ఫుల్ వెపన్ ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ వెపన్ బండి సంజయ్ మంత్రి పదవుకు ఎసరు పెట్టబోయే వెపన్ అంటున్నారు రాజకీయ చాణక్యులు. అదే బండి భగీరథ్ కేసుకు సంబంధించిన పూర్తి నివేదిక. ఈ కేసుకు సంబంధించిన పూర్వపరాలు, ఆధారాలు, ఎఫ్ఐఆర్లన్నీ గవర్నర్ అమిత్ షాకు అప్పగించినట్లు తెలుస్తోంది. బండి సంజయ్ రాజకీయ భవిష్యత్తును డిసైడ్ చేసే ఈ కీలక ఆధారాలను గవర్నర్ నేరుగా ఢిల్లీ పెద్దలకు సమర్పించారట. ఢిల్లీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవిని ఊడగట్టడమే లక్ష్యంగా ఈ నివేదిక సిద్ధమైందని టాక్. ఇక్కడే అసలైన పొలిటికల్ డ్రామా నడుస్తోంది. ఇక్కడ తెలంగాణలో భగీరథ్ని కాపాడడానికి తెర వెనుక గట్టి ప్రయత్నాలు జరుగుతుంటే, ఢిల్లీలో మాత్రం సంజయ్ కుర్చీకి ఎసరు పెట్టడానికి ముమ్మరంగా స్క్రీన్ ప్లే నడుస్తోంది. అయితే ఈ వ్యవహారంలోకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంటర్ అవడం ఇప్పుడు అందరినీ ముక్కును వేలుసుకునేలాగా చేస్తుంది. అసలు బండి సంజయ్ బీజేపీ, రేవంత్ రెడ్డి కాంగ్రెస్, ఇద్దరికి పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే మనస్తత్వం. ఇద్దరికి అసలు పడనే పడదు. మరి రేవంత్ రెడ్డి ఎందుకు బండి సంజయ్ కొడుకును కాపాడడానికి తాపత్రయపడుతున్నారు? ఇక్కడే పొలిటికల్ చాణక్యులు అసలైన ట్విస్ట్ విప్పుతున్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే దానికి ఇదే నిదర్శనం అంటున్నారు. రేవంత్ రెడ్డి బండి సంజయ్ మధ్య ఎప్పటి నుంచో ఒక స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఉందన్న చర్చ నడుస్తూనే ఉంది. ఒకవేళ బండి భగీరథ్ కేసు ముదిరి బండి సంజయ్ పదవి ఊడిపోతే ఆ పొలిటికల్ మైలేజ్ కాంగ్రెస్ కి రాకుండా వేరే పార్టీకి ప్లస్ అవుతుంది. అన్నిటికీ మించి బండి సంజయ్ సెంట్రల్ లో పవర్ఫుల్ గా ఉంటేనే రేవంత్ రెడ్డికి ఒక రక్షణ కవచంలా ఉంటాడు. అందుకే భగీరథ్ ను ఈ కేసు నుంచి ఎలాగైనా బయటకు తీసుకురావాలని, చివరకు చట్టాన్ని చేతిలోకి తీసుకురైనా సరే భగీరథ్ కు లైన్ క్లియర్ చేయాలని పోలీస్ శాఖలోని కొందరు పెద్దలతో రేవంత్ రెడ్డి రహస్య భేటీలు జరిపారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఢిల్లీలో ఉన్నది నరేంద్ర మోదీ. మోదీ క్యాబినెట్లో ఉండాలంటే ఓన్లీ క్లీన్ ఇమేజ్ మాత్రమే ఉండాలి. గతంలో చిన్న చిన్న ఆరోపణలు వచ్చినా పెద్ద పెద్ద మంత్రులే తమ పదవులకు రాజీనామాలు చేసి వెళ్లిపోయిన సందర్భాలు అనేకమున్నాయి. ఇప్పుడు బండి సంజయ్ కొడుకు చుట్టూ తిరుగుతున్న ఈ వివాదం, గవర్నర్ ఇచ్చిన సంచలన నివేదికతో బండి సంజయ్ మంత్రి పదవికి గండం పొంచి ఉందనేది వాస్తవం అంటున్నారు రాజకీయ పెద్దలు. మరి రేవంత్ రెడ్డి వేస్తున్న ఈ రక్షణ వ్యూహాలు పారతాయా, లేక మోదీ మార్క్ యాక్షన్తో బండి సంజయ్ పదవి ఊడుతుందా? ఒకవేళ బండి భగీరథ్ కేసులో రేవంత్ రెడ్డి ఎంటర్ అయితే ఆ కేసును సిబిఐకి అప్పగించాలని కేంద్రం ఆలోచనలో ఉందట. బండి భగీరథ్ కు ఈ కేసులో క్లీన్ ఇమేజ్ రాకపోతే బండి సంజయ్ తనకు తానుగా రాజీనామా చేసి వెళ్లిపోతారా? ఒకవేళ బండి సంజయ్ రాజీనామా చేయకుంటే బండి సంజయ్ ను బర్తరఫ్ చేసే అవకాశాలు చాలానే ఉంటాయంటున్నారు ఢిల్లీ రాజకీయ పెద్దలు.